జై శ్రీరామ్. నేను మీ వెనిరేజిటీ ఛానల్కి స్వాగతం. ఆండాల్ తిరువడియే శరణం. రెండవ రోజు రెండవ పాసురాన్ని చెప్పుకుందాం. ఎత్వాల్ వీర్గాల్ నామం నంపావయ్యకు చెయ్యం కిరిసైగల్ కేలీరో ఆర్కడల్ ఎత్తు నిன்ற పరము నడిపాడి ఎన్నోం పాలున్నోం నాట్కాలే నీరాడి ஐயிட்டெழுதோம் மலரிட்டோனாம் முடியோம் ஐயோதன செய்யோம் தேக்குரலை சென்றோதோம் அயமும் பிச்சயமும் ஆந்தனயமும் கைகட்டி ఉయ్యమారెన్నే యుగంధేలో రెంబావై. భగవంతుని దర్శించుటకు వెళ్ళువారు భగవద్ అనుగ్రహ ప్రాప్తికై కొన్ని నియమములను అనుసరింపవలెను. శ్రీకృష్ణుడు అవతరించిన ఈ లోకంలో పుట్టి దుఃఖమయమైన ఈ ప్రపంచంలో కూడా భగవద్ అనుగ్రహము చేత ఆనందమును అనుభవించుచున్న వారులారా, మేము మా వ్రతమునకు ఏర్పరుచుకొని ఉన్న నియమములను వినుడు. పాల సముద్రంలో పడుకొని నిద్రించుచున్న పరమాత్మ యొక్క పాదపద్మములకు మంగళము పాడెదము. మేము ఈ వ్రతము ఆచరించినంత కాలము నీటిని కానీ పాలుని కానీ అనుభవింపము. తెల్లవారుజామునే మేల్కొని చన్నీటి స్నానము ఆచరించుదుము. కళ్ళుకు కాటుకలను అలంకరించుకొనుము. కేశపాదమును పరిమళింపజేయుటకు సువాసన గల పూలదండలను ధరించుము. మా పెద్దలు విడిచి పుచ్చిన చెడు పనులు మేము ఆచరింపము. ఇతరులకు బాధ కలిగించు మాటలు కానీ అసత్యము కానీ ఎక్కడా ఎప్పుడూ పలకము. ఇతరులకు హాని కలుగు పనులకు నోర్పము. ఇతరులకు కష్టము కలిగించు ఆలోచనలు చేయుము. జ్ఞాన సంపన్నులైన మహాత్ములను ధనధాన్యాదులచే అధికముగా సత్కరించదము. బ్రహ్మచారులకు భిక్షకులకు భిక్ష పెట్టుదము. ఈ సంసారము నుండి ఎట్టిదెరింపబడదుమో అనియు ఆలోచన చేయుదుము. భగవంతుని కళ్యాణ గుణములను గానము చేయుచుందుము. అత్యంత భక్తియుక్తానాం వైవ శాస్త్రాను చక్రమ అనగా శాస్త్రము కంటెను నిర్దిష్టమైన క్రమము కంటెను అత్యధికముగా భక్తి ప్రధానమైనదని, భక్తి కృపయే ఆచార్య కటాక్షముగా ముఖ్యమైనదిగా భావింతుము. దైవేరేష్టు గురు శ్రాత్రాంకృత గురురౌష్ట్రేణాం కచ్చతు అనగా దేవతలకు మనపై కోపము కలిగినచో గురువును మనకు హాని కలగకుండా కాపాడగలడు. గురువునకు మనపై కోపము వచ్చినచో రక్షించువాడెవడూ లేడు అని కనుక గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానముగాను పరబ్రహ్మముగాను కూడా భావింపవలను పెద్దలు చెప్పుచున్నారు. కనుక ఆచార్య కృప అత్యంత ఆవశ్యకమైనది, దానిని విడువము అని ఈ రీతిగా వ్రత సమయమును పాటించుచు నియమములను చెప్పబడినవి. శ్రీకృష్ణుణ్ణి సేవకు అంకితం ఒకటిచే యవ్వనము శ్రీకృష్ణుడు అనుగ్రహమే సంపద అని భావించిన గోదాదేవి ఈ పాసురంలో వ్రత నియమములను చెప్పింది. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.